ఆనరబుల్ చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, శంకుస్థాపన నిర్మాణమైన మనం పాఠశాలలో చదువుకుంటున్నప్పటి నుంచే ఆదర్శ గుణాల్ని సొంతం చేసుకుంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సనాలిటీగా పరిపూర్ణమైన మూర్తిమత్వం సొంతం చేసుకున్న వ్యక్తి నిర్మాణం సాధ్యమవుతుంది. అలాంటి వ్యక్తుల నిర్మాణం కోసం ప్రజా పాలనా ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన విద్య, వైద్య, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఒక మైలురాయి ఫ్యూచర్ సిటీ అయితే, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మైలురాయి ఈ ఫ్యూచర్ సిటీ భవన శంకుస్థాపన అని తెలియజేస్తోంది ఈ వేదిక. వాల్యూమ్ వేయగలం. ఒక పిలుపును ప్రతిధ్వనింపజేస్తున్నారు. జాయిన్ ద రైజ్ అంటూ. రైజింగ్ తెలంగాణ మనందరి బాధ్యతగా మనందరినీ భాగస్వాములు చేస్తూ తీసుకెళ్తున్న ప్రజాపాలన ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం
అభివృద్ధి కాగితాల నుండి జన జీవితాల్లోకి రావాలని ఒక మానవీయ స్పృహతో మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, రాజ్యసభ గౌరవ సభ్యులు వి నరేందర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు యాదవ్ గారు, గౌరవ ఎమ్మెల్యే షేర్లింగపల్లి శ్రీ ఆరకపూడి గాంధీ గారు, గౌరవ ఇబ్రాపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు, రాష్ట్ర ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీమతి సువర్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవ విప్ ఎమ్మెల్సీ గారు, అక్కడికి వచ్చినటువంటి ఆహ్వానితులందరూ వంటి జిల్లాలు అద్భుతమైనటువంటి ప్రకృతి సంపదకు నిలవలుగా ఉన్నాయి. గొప్ప అడవులు ఉన్నాయి, మంచి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి, అట్లానే ప్రకృతి సంపద తర్వాత ఉన్నాయి, చిన్న చిన్నవి పెద్ద అన్ని కలిపి. సో అట్లాంటి ప్రాంతంలో ఇప్పుడు ఒక విప్లవోద్యమం చెప్పుకున్నటువంటి విప్లవ ఉద్యమం ముగిసిపోయింది. అక్కడ ఒక మనం విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి విప్లవోద్యమం చెప్పుకున్నటువంటి విప్లవ ఉద్యమం ముగిసిపోయింది. అక్కడ ఒక మనం విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నట్టు పోలీస్ ఆఫీస్ కోసం అని చెప్పి ఇక్కడ మనం భూమి పూజ చేసుకున్నాం, శంకుస్థాపన చేసుకున్నాం. ఇది సుమారు 100 కోట్ల ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి అంచనా వేసుకున్నాం. ఇక ముందు దాన్ని మళ్ళీ ప్రాపర్గా డిజైన్ చేసినప్పుడు అది తగ్గొచ్చు, పెరగచ్చు. అట్లాగే సైబరాబాద్ కమిషనరేట్లోని గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది 75 లక్షల ఖర్చుతో 2047 వరకు తెలంగాణ రైజింగ్ 3 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్కి సంబంధించిన ఫౌండేషన్, అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి సంబంధించి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి వచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్గ సోదరులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి గారికి, స్థానిక గౌరవ శాసన సభ్యులు సహచరులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా షేర్లింగంపల్లికి సంబంధించిన గౌరవ శాసన సభ్యులు గాంధీ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, సోదరులు సహచరులు శాసన మండలి మా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన మా సహచరులు సీనియర్ నాయకులు కేఎల్ఆర్ గారు, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని, స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, ఈరోజు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కావచ్చు, ఈరోజు ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఒక అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలి అని అంటే నిరుద్యోగ యువకులకు శిక్షణ, సాంకేతిక శిక్షణను అందించాలి, స్కిల్ డెవలప్ చేయాలి. ఈ స్కిల్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలి అని ఆ స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు 60 ఎకరాలలో మనం ఇక్కడ కట్టుకుంటున్నాం. మనం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల ఒప్పందాలు ఎక్కడో హైదరాబాద్లోనో సైబరాబాద్లోనో కూర్చొని ఒప్పందాలు చేస్తున్నాం. అలా కాకుండా ఆ ఫ్యూచర్ సిటీ ఒప్పందాలు, ఫ్యూచర్ సిటీ కార్యాలయం ఇక్కడనే ఒప్పందాలు చేయాలి, వాళ్ళని ఇక్కడికి రప్పించాలని ఈరోజు ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని మనం నిర్మించుకున్నాం. తొందరలోనే అధికారులు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మే నెలలో జూన్ 2 మన అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా
మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ మీరందరూ చూసింది. ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ సంస్థల్ని ఇక్కడికి రప్పించడమే కాకుండా 3 రోజులు అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా పెట్టుబడులకు నమ్మకం, విశ్వాసంతో పాటు ఈ ప్రాంతం అనుకూలమైన ప్రాంతము, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటి దూరంలోనే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఉన్నదని, ఎక్కడో అభివృద్ధి జరిగిన దగ్గర సమ్మిట్లు పెట్టుకోకుండా ఎక్కడైతే మనం అభివృద్ధి చేపట్టాలనుకుంటున్నామో, ఎక్కడైతే అభివృద్ధిని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నామో అక్కడనే మన గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినాం. మన అధికారులు నిరంతరం శ్రమించి అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించారు. ఈరోజు ప్రపంచానికి మన పట్ల సైబరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మీ కళ్ళ ముందు ఒకప్పుడు చర్చ జరిగినప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ఒక ఊహా చిత్రంగా మొదలైనవి. ఆ రోజు అవి చూపించిన నాయకులను అవహేళన చేసి ఇట్లాంటి 7 అంతస్తుల మేడలు